నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, మళ్ళీ అంటే చూస్తున్నట్టయితే రాజశేఖర రెడ్డి గారి మరణం అయితే మళ్ళీ తెర మీదకి వచ్చింది. అంటే పౌరాలగుట్టలో ప్రమాదవశాత్తు చనిపోయారు అని చెప్పేసి మనం అంటే అందరూ అనుకునేది అదే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కొంతమంది మళ్ళీ మాట్లాడుతున్నారు, అన్ని చేస్తున్నారు. అయితే ఈ మధ్యన కాలంలో చూస్తున్నట్టయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ప్రకృతి తీసుకెళ్ళిందని మాట్లాడారు. అయితే దీని మీద కొంతమంది ఏంటంటే తన దిష్టి బొమ్మలు తగలబెట్టడం జరుగుతుంది. సో ఇదే క్రమంలో ఏంటంటే దీని మీద షర్మిల గారు ఇంతవరకు కూడా ఎట్లాంటిది రియాక్ట్ అవ్వలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీని ఈ పరిణామాలను ఎలా పరిగణించాలి సార్ మనం? సో ఒకటేంటంటే ప్రత్యర్థులు ఏ చిన్న విషయాన్నైనా సరే తనకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి ప్రయత్నిస్తుంటారు. రాజకీయాల్లో సహజమైనటువంటి పరిణామం అది. సో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ ఎపిసోడు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని మళ్ళీ రివీల్ చేస్తుంది. అసలు ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, ఇలాంటి అంశాల మీద రకరకాలుగా అనుమానాలు మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు. దాదాపు 2009లో ఇది జరిగింది. 2009 నుంచి మధ్యలో కొంత అనుమానాలు క్రియేట్ అయ్యి 2019లో కూడా ఈ అంశాన్ని బాగా ఎలివేట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనేక అనుమానాలు చేసి ఎవరో చంపేశారు, ఏదో చేశారు అనేటువంటి అనుమానాలు క్రియేట్ చేసి రాజకీయంగా సానుకూలమైనటువంటి అంశంగా దాన్ని ఒక మలుచుకోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు కూడా రాజశేఖర రెడ్డి మరణం కానీ, రాజశేఖర రెడ్డికి సంబంధించిన హెలికాప్టర్ ప్రమాదం కానీ దీని గురించి ఎక్కడా కూడా పెద్ద ప్రస్తావన రాలా. కానీ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎలివేట్ చేశారు. చాలా వ్యూహాత్మకంగా రాజకీయ కోణం నుంచి ఎలివేట్ చేశారు. సజ్జల రామకృష్ణ రెడ్డి దానికి బీజం వేశారు. అది రకరకాల కోణాల నుంచి తిరుగుతుంది. ఇప్పుడు ఆ తిరుగుతున్నటువంటి కోణాల్లో ఒక కోణం ఏంటంటే ఇటీవల కాలంలో ఒక ప్రైవేట్ ఛానల్కి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం అనేది ఒక ప్రకృతి చేసినటువంటి ఒక ఎపిసోడ్గా ఆయన అలాంటి భావాన్ని వ్యక్తం చేశారు. సో ప్రకృతి తన పని తాను చేసుకోబోతుంది అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. అంటే దాన్ని కావాలని అంటే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని జరగాల్సిందే, ప్రకృతి క్షమించదు ఎవరిని, అంటే ఏదో చెడ్డ చేశాడు అందుకని ప్రకృతి ఆయన్ని తీసుకొని పోయింది అనేటువంటి యాంగిల్లో రేవంత్ రెడ్డి ప్రొజెక్ట్ చేశాడు అనేది ఇప్పుడు స్ప్రెడ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా స్ప్రెడ్ చేశారు. స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా బలంగా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా అంటే నథింగ్ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా. సో ఇటు బీఆర్ఎస్ కానీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే, పరస్పరం షేర్ చేసుకుంటూ పరస్పర అవగాహనతోటి రెండు రాష్ట్రాల్లో రాజకీయాలను నడిపేటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయంటే బీఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండింటికి తోడు బీజేపీ ఉంటుంది పైన. సో కాబట్టి ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కీ రోల్ పోషించబోతున్నారు త్వరలోనే. సో అక్కడ షర్మిల వచ్చినందువల్ల ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక భావన వెళ్ళిపోయింది సమాజంలో. ఎందుకు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్వపు ఓటు బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. అలాగే పూర్వపు కొంతమంది లీడర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రీబ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలోకి. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒపీనియన్ సర్వత్రా వినిపిస్తుంది. ఆ క్రమంలో షర్మిలను ఏ విధంగా రాజకీయ పరంగా డ్యామేజ్ చేయాలి అనేది సహజంగా ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంటుంది. అంటే తనకి వ్యతిరేకంగా ఇక్కడ తన అవినీతి అక్రమాలు ఇక్కడ బయటపెట్టొద్దు అని చెప్పేసి భయపడి ఇలాంటివి పాల్పడుతున్నారు అనుకోవచ్చా సార్? సహజంగా ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొని ఆ మీటింగులు పెట్టి ఆ ప్రచారాన్ని దిగితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా బయట పెడతారు. మిగిలినటువంటి వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా, మిగిలినటువంటి వాళ్ళు చేసినటువంటి ఆరోపణల కన్నా కూడా షర్మిల చేసినటువంటి ఆరోపణల్ని సహజంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే సొంత చెల్లెలు కాబట్టి, సొంత చెల్లెలు అన్న గురించి తెలుసు కదా. అందుకని షర్మిల చెప్తే, షర్మిల విమర్శిస్తే, ఆరోపణలు చేస్తే వాటిని ప్రజలు ఖచ్చితంగా చాలా బలంగా రిసీవ్ చేసుకుంటారు, ఆలోచిస్తారు కూడా. ఫలితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. సో దాంతో ముందు చూపుగా షర్మిలని ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేయాలి అనేటువంటిది సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కూడా. అందుకే అందించినటువంటి అవకాశాలు ఏమేమి ఉన్నాయనేది లెక్కిస్తూ ఉంటుంది ఆ పార్టీ రాజకీయ పరంగా చూస్తే కనుక. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకవైపు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతాను, షర్మిలకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ నేను ఇస్తాను అని చెప్పి ఆయన ఇటీవల కాలంలో ప్రకటించడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో షర్మిల, రేవంత్ రెడ్డి ఇద్దరు కనుక కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రచారం చేస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరినీ పొలిటికల్గా డ్యామేజ్ చేయాలి అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది.
దానికి అనుగుణంగా అందించినటువంటి అంశంగా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకున్నారు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ స్టార్ట్ చేసింది తెలంగాణలో. బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కోవట్లు ఏం చేశారంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి దిష్టి బొమ్మలు తగలబెట్టి నిరసన వ్యక్తం చేస్తూ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని కించపరుస్తూ లేదంటే రాజశేఖర రెడ్డికి అలాంటి ప్రమాదం జరగాల్సిందే అనేటువంటి కోణంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు అనేది ఎలివేట్ చేశారు. సో సహజంగా ఇలాంటి కామెంట్లు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి కుమార్తెగా షర్మిల రియాక్ట్ కావాలి, కానీ రియాక్ట్ కావట్లేదు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అదే చెప్తోంది. బీఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఏం చెప్తున్నాయి? రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కించపరుస్తూ, రాజశేఖర రెడ్డి మరణాన్ని కించపరుస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎందుకు షర్మిల రియాక్ట్ కావట్లేదు, రియాక్ట్ కావాలి కదా, ఎందుకు రియాక్ట్ కావట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న వేస్తున్నారు కదా సార్. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రకృతి అని అన్నారు కానీ చంపించారని అనలేదు కదా సార్ రేవంత్ రెడ్డి ఇక్కడ. సో రేవంత్ రెడ్డి సహజంగా అన్నటువంటి వ్యాఖ్యలు అవి. ఆ వ్యాఖ్యల్లో అంతరార్థాన్ని మనం తీసుకోవడానికి లేదు, అసలు సహజంగా చేసినటువంటి వ్యాఖ్యలు. కానీ రాజకీయ కోణం నుంచి బదనాం చేయాలి, రేవంత్ రెడ్డిని బదనాం చేయాలి, అట్ ద సేమ్ టైం షర్మిలను కూడా బదనాం చేయాలి. అంటే దీన్ని ఒక్కొక్క చూసే కోణం నుంచి ఉంటుంది. ప్రత్యర్థి పార్టీలు ఎప్పుడు కూడా నెగిటివ్ కోణం నుంచి చూస్తూ ఉంటాయి, వీళ్ళంత వరకు డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి. అట్ ద సేమ్ టైం అక్కడ షర్మిల ఉంది కాబట్టి షర్మిలను కూడా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇప్పుడు ఒక దెబ్బకి రెండు పిట్టల్లాగా ఈ అంశాన్ని తీసుకొని అటు రేవంత్ రెడ్డిని ఇటు షర్మిలని ఇద్దరిని కూడా రాజకీయంగా డ్యామేజ్ చేయాలనేటువంటి ప్రయత్నం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానికి బీజం వేసింది బీఆర్ఎస్ పార్టీ. సో రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి రేవంత్ రెడ్డి వెళ్ళినా లేదంటే షర్మిల చురుగ్గా ప్రచారంలోకి వెళ్ళినా ఇమీడియట్గా ఈ అస్త్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటికి తీసి రాజశేఖర రెడ్డి అని మీ తండ్రే కదా, మీ తండ్రి మరణాన్నే కించపరుస్తూ మాట్లాడాడు రేవంత్ రెడ్డి, సో నువ్వు ఎందుకు స్పందించట్లేదు, సో తండ్రిని కూడా వీళ్ళు కించపరుస్తున్నా కాముకుంటున్నారు అనేటువంటి యాంగిల్లో వీళ్ళ మీద దుమ్మెత్తి పోసేందుకు, వీళ్ళ మీద ఆరోపణలు చేసేందుకు ఒక డయాస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకుంది. దానికి సహకారం బీఆర్ఎస్ పార్టీ అందించింది. ఇప్పుడు ఇదే అంశాన్ని వాళ్ళు వెలుగెత్తి చాటుతూ అటు రేవంత్ రెడ్డిని ఇటు షర్మిలని ఒకేసారి టార్గెట్గా చేసి రాజకీయంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా తిప్పికొడతారు అటు షర్మిల కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. సో షర్మిల ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో తన కుమారుడి యొక్క వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఇస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని కలిశారు, రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను కూడా ఇచ్చారు. ఆహ్వాన పత్రికని కలిసి ఇచ్చినటువంటి ముందు రోజు రాత్రే ఈ ఎపిసోడ్ జరిగింది. ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత రోజు ఈ మొత్తం ఈ యాంగిల్ బయటకు వచ్చింది. ఈ యాంగిల్ బయటకు వచ్చినటువంటి తర్వాత రోజు రాజకీయంగా ఇది ఎలివేట్ అవుతూ ఉంది. ఇప్పుడు షర్మిల ఇన్విటేషన్ ఇస్తున్నటువంటి క్రమంలో అసలు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడే ఇది రావడం ఒకటైతే, రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఈ ఇన్విటేషన్ ఇవ్వడం, కుమారుడి పెళ్ళి ఫిబ్రవరి 18th అనుకుంటా సుమారుగా డేటు, ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమె చురుగ్గా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈలోపుగానే షర్మిల మీద ఎలాంటి అస్త్రాలను ఎక్కుపెట్టాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుంటుంది. దాంట్లో ఇదొక ప్రధానమైనటువంటి అస్త్రంగా ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పుడు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని గుర్తు చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు అటు రేవంత్ రెడ్డి ఇటు షర్మిలని డ్యామేజ్ చేయడానికి, నిలదీయడానికి కానీ, తప్పు పట్టడానికి కానీ దీన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ఎలివేట్ చేసేటువంటి అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో అటు తెలంగాణలో కూడా ఇదే అంశాన్ని చూపించి బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది, ఆల్రెడీ చేస్తుంది, మొదలుపెట్టింది. సో రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత ఇంకా రకరకాల కోణాల నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని చీల్చుకునేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడుతుంది. ఇది ఒక రాజకీయ గేమ్లో ఒక భాగంగా, రాజకీయ చిత్రతలో ఒక భాగంగా మనం చూడాలి.